హాయ్ అండి, ఎలాగుంటారండి? మేము బాగున్నామండి. మీరు బాగుంటారా? మీరు బాగుండాలని కోరుకుంటానండి. ఈరోజు మనం చికెన్తో మండి బిర్యానీ చేసుకుందామండి. మండి బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తా. 2 కోళ్ళు తీసుకున్నాండి. ఇవేమో మిక్సీ పట్టుకోవాలండి, వేయించకుండానే. అవేమో అన్నం వేసుకోవాలండి, ఉల్లిపాయలండి. మనం ఎలా చేయాలో మండి బిర్యానీ ఈరోజు చూపించండి. మనం ఇప్పుడు మిక్సీ పట్టుకుందామండి. మనం ఈ పొడలోకి ధనియాలు, బిర్యానీ ఆకులు, యాలకులు, మిరియాలు, అనానాస్ పూరెక్కలండి, చెక్క, మగ్గలు, జీలకర్ర ఇవన్నీ వేసుకొని మనం ఇప్పుడు మిక్సీ జార్లు వేసుకొని పొడి కొట్టుకున్నామండి. ఇప్పుడు మనం గరం మసాలా పట్టుకున్నామండి. పప్రికా, కారం, సాల్ట్, పసుపు, చికెన్ మసాలా, గరం మసాలా ఇది కూడా కొద్దిగా వేసుకున్నాండి. ఈ కోళ్ళకు మనం ఈ గుజ్జు తలని ఇట్లా ఘాట్లు బాగా ఘాట్లు పెట్టుకోవాలండి. చికెన్ అంతా ఇట్లా ఘాట్లు పెట్టుకోవాలి. మనం ఈ మసాలాన్ని ఇప్పుడు మిక్సీ వేసుకోవాలండి. ఇప్పుడు మనం ఒక్కొక్క కోడికి ఇట్లా మసాలా వేసుకుంటే కొంచెం ఆయిల్ వేసుకుంటే బాగా మసాజ్ చేయాలండి. ఇప్పుడు మనం డబరా పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్. ఇప్పుడు మనం ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఇప్పుడు మనం గరం మసాలా కూడా వేసుకుందామండి. ఇప్పుడు మనం సరిపడి ఉప్పు వేసుకున్నాం. ఇప్పుడు మనం 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నామండి. మనం ఇందులోనే నిమ్మకాయ కూడా వేసుకున్నామండి. ఇందులోనే కొంచెం మసాలా వేసుకున్నామండి. మీ ఇష్టం అండి ఏ మసాలా వేసుకున్నాం. ఇందులోనే మనం కుంకుమ పువ్వు వేసుకుందామండి, జఫ్రాన్ కొంచెం వేసుకుందాం. ఇప్పుడు 1 గ్లాసు బియ్యానికి 1.5 గ్లాసు వాటర్. మనం ఇప్పుడు రోసు వాటర్ వేసుకుందామండి. ఒక ముక్కతో రోసు వాటర్ అండి. మనం ఇప్పుడు బియ్యం వేసుకుందామండి. 1 గంట బియ్యం నానబెట్టుకుని ఇందులో బియ్యం వేసుకుని మనం బంద్ చేసుకోవాలండి. ఇప్పుడే మనం బాగా కలుపుకోవాలండి. మళ్ళీ కలిపేదానికి ఉండదు. బాగా సరిసమంగా అన్నీ కలుపుకొని మళ్ళీ కలిపేదానికి ఉండదండి. ఇలా సిల్వర్ పేపర్ వేసుకోవాలండి. బియ్యం వేసినాక ఇట్లా ఘాట్లు పెట్టుకోవాలండి. ఘాట్లు పెట్టుకున్న తర్వాత మనం మసాలా రాసుకునే కోళ్ళు పెట్టుకోవాలండి సిల్వర్ పేపర్ పైన. ఇప్పుడు కోళ్ళు అన్నీ పెట్టుకున్నాం కదండి పైన. మళ్ళీ మనం దీనిపైన సిల్వర్ పేపర్ వేసుకొని బాగా సరిసమంగా బాగా గాలి బయటికి రాకుండా ఒత్తుకోవాలండి. ఇప్పుడు నేను గ్యాస్ కింద మట్టించానండి. నెంబర్ 200 పెట్టుకున్నాండి. 200 కింద మంట పెట్టుకోవాలండి. పేరింగ్ కింద పెట్టుకోవాలండి. మనం ఇక్కడ పేరింగ్ కింద పెట్టుకోవాలండి. మనం డబరా తీసి గ్యాస్ కింద పెట్టేసానండి. ఇప్పుడు మనం 25 నిమిషాలు ఉడికించుకోవాలండి. మనం 25 నిమిషాలు మనం కింద మంట పెట్టుకోవాలండి. 25 నిమిషాలు తగిన తర్వాత మళ్ళీ 10 నిమిషాల పైన కోడి కాల్చుకోవాలి. అంతేనండి, కోడి అన్నం అండి. ఇప్పుడు మనం ఒక బొగ్గు కాల్చి పెట్టుకుందామండి. ఇప్పుడు దీని మీద కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు మనం ఈ పొగ పోకుండా మనం మళ్ళీ సిల్వర్ పేపర్ వేసుకుందామండి. కొంచెంసేపు ఇలా స్మోక్ పెట్టుకోవాలండి. కొంచెంసేపు ఆ స్మోక్ పెట్టుకోవడం వల్ల మంచి వాసన వస్తుంది కోడి. అంతేనండి మండి బిర్యానీ. దీంట్లో పల్లి చట్నీ చేసినండి. చాలా బాగుందండి. ఫస్ట్ టైం అండి నేను కూడా చేయడం. బాగా అయిందండి అన్నం. మన హోటల్లో అన్నం ఉన్నట్టు ఉందండి, రెస్టారెంట్ అన్నం మాత్రం. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుందండి. గ్యాస్ కింద అన్నం అయిందండి. ఫస్ట్ టైం చేసిన బాగా సంతోషంగా ఉంది ఈరోజు నాకు. బాగుందండి అన్నము, చికెను. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అండి.